आदाब नाजरीन, सैयारा न्यूज़ टीवी में आपका खैर मकदम है। आइए देखते हैं कुछ अहम खबरें। कांग्रेस पार्टी बूथ लेवल मीटिंग सिकंदराबाद पार्लियामेंट दानम नागेंद्र की जानिब से सोमाजीगुड़ा के एक फंक्शन हॉल में बूथ कमेटी मीटिंग का एहतमाम किया गया, जिसमें सिकंदराबाद पार्लियामेंट कैंडिडेट दानम नागेंद्र और पार्लियामेंट एमपी अनिल कुमार यादव और हैदराबाद मेयर विजय लक्ष्मी और कॉरपोरेटर संगीत श्रीनिवास यादव और दिगर भी मौजूद थे। इस मौके पर खैरताबाद कॉन्स्टिट्यूएंसी लेवल में पार्टी मीटिंग रखी गई, जिसमें तफसीलात बताई गई। आइए जानते हैं इस खुसूस में तमाम तर तफसील। इसी तरह की मज़ीद तफसीलात से अपडेटेड रहने के लिए चैनल को लाइक करें, शेयर करें और फॉलो करना ना भूलें। మనందరి ముందు మొట్టమొదటిసారిగా ఖైరతాబాద్లో జరుగుతున్నటువంటి బూత్ స్థాయి కార్యకర్తల సమావేశానికి వచ్చినటువంటి ముఖ్య అతిథిగా వచ్చినటువంటి యాదవ్ గారితో ప్రయాణించి సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలతో సుపరిచితులు, వారితో పాటు ఎంతో కాలంగా ప్రయాణించినటువంటి మిత్రుడు, యువజన కాంగ్రెస్లో ఎన్ఎస్సీలో పనిచేసుకుంటూ రాహుల్ గాంధీ గారి ఆశీర్వాదంతో, సోనియా గాంధీ గారి ఆశీర్వాదంతో, రేవంత్ రెడ్డి గారి ఆశీర్వాదంతో ఈరోజు రాజ్యసభ సభ్యుడు కావడం మనందరికీ గర్వకారణం. వారికి చప్పట్లతో మీ అందరి తరఫున అందరూ మరి శుభాకాంక్షలు తెలపాలని మనవి చేసుకుంటూ, సికింద్రాబాద్ మరి నేను ఎమ్మెల్యేగా ఉన్నా, మీరు ఎంపీగా పోటీ చేయాలని అడిగినప్పుడు నా నియోజకవర్గ ప్రజలతో ఒకసారి మాట్లాడతానని చెప్పారు. బూత్ వైజ్గా ఒక గ్రూప్ ఫామ్ అయ్యి డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ చేయాలి. మరి కాంగ్రెస్ గవర్నమెంట్ ఏదైతే స్కీమ్స్ స్టార్ట్ చేసిందో, బస్ ఫ్రీ కానివ్వండి, గ్యాస్ కానివ్వండి, ఎలక్ట్రిసిటీ బిల్ కూడా తక్కువ 200 వరకు ఫ్రీ చేయడం జరిగింది. ఇలాంటి మళ్ళీ ఇంకా స్కీమ్స్ ఉన్నాయి, అవన్నీ మనం పబ్లిక్లో వెళ్ళి అందాలన్న ఉద్దేశంతోనే అన్న కాంగ్రెస్ పార్టీలోకి రావడం జరిగింది. మరియు మాలాగా నార్మల్ కార్యకర్త నుంచి ఒక కార్పొరేటర్గా చేసిన అన్నకి ధన్యవాదాలు. మాలాగే ఎంతో మందికి ఇలా రాజకీయ జీవితం ఇచ్చిందో అన్న. దాదాపు ఒక 100 మందిని కార్పొరేటర్స్ చేయొచ్చు ఇప్పటివరకు అన్న. सोमाजीगुड़ा डिवीज़न में वाक़े अपराजिता कॉलोनी में कॉरपोरेटर संगीता श्रीनिवास यादव ने दौरा किया और इन्होंने साबिक़ में किए गए तरक्याती कामों का मुआयना किया। इस मौके पर मुकामी अवाम ने इनकी शालपोशी और गुलपोशी की। ఈరోజు సోమాజిగూడ డివిజన్లో అపరిచిత కాలనీలో గతంలో రోడ్ వేయడం జరిగింది. ఆ రోడ్లు వేసిన తర్వాత ఫుట్పాత్ అలాగే ఉండిపోయింది. దాన్ని కాలనీ వాళ్ళు ఒక అండర్స్టాండింగ్తోని రెయిన్ హార్వెస్టింగ్ చేసుకొని మేము కాలనీని ఒక మోడల్ కాలనీగా చేసుకుంటామని వాళ్ళు నా దగ్గరకు వచ్చి చెప్పడం జరిగింది. వాళ్ళకి ఏదైతే అనుకూలంగా ఫుట్పాత్ని రెయిన్ హార్వెస్టింగ్ మరియు ప్లాంటేషన్ చేసుకోవడానికి మనకు పర్మిషన్స్ ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్తే సార్ జోనల్ గారితో మాట్లాడి మనకి ఈ వర్క్ చేయించడం జరిగింది. ఇప్పుడు ఈ కాలనీ డెడ్ ఎండ్ కాబట్టి కాలనీ వాళ్ళకి ఫుట్పాత్ అవసరం లేదు, మాకు వాటర్ చాలా ఇంపార్టెంట్, మాకు రెయిన్ హార్వెస్టింగ్ చాలా కంపల్సరీ అని వాళ్ళు చెప్పడంతో ఇక్కడ రెయిన్ హార్వెస్టింగ్ మరియు ఒక గ్రీనరీగా ప్లాంటేషన్ చేయించడం జరిగింది. అలాగే ఇక్కడ ఉన్న ఎలక్ట్రిక్ కూడా దాన్ని అండర్ గ్రౌండ్ చేయించాలని కాలనీ వాళ్ళు రిక్వెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళు అడిగిన విధంగా దాన్ని కూడా త్వరలోనే కంప్లీట్ చేస్తానని నేను తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. शमशाबाद ऑटो रिंग रोड पर वाक़े हमीदुल्ला नगर के पास पेश आए भयानक कार हादसे में मां हलाक, बेटी और कार ड्राइवर जख्मी हो गए। शमशाबाद रूरल पुलिस इंस्पेक्टर के नरेंद्र रेड्डी ने बताया कि आज दोपहर 4 बजे ऑटो रिंग रोड हमीदुल्ला नगर के पास तेज़ रफ्तार BYD इलेक्ट्रिक कार ठहरी हुई लॉरी से टकरा गई। इस हादसे में कार में सवार 50 साल खातून मालती बरसरे मौके हलाक हो गई, जबकि उनकी बेटी मौलिका और कार ड्राइवर नरसिम्हा रेड्डी शदीद ज़ख्मी हो गए। इन्हें शमशाबाद के सनराइज़ हॉस्पिटल मुंतकिल किया गया। हादसे का शिकार खातून वृंदावन कॉलोनी करनूल की हैसियत से की गई। वो अपनी बेटी के साथ बड़ा अंबरपेट यतीम खाना आई थी, वापसी गच्चीबौली जा रही थी कि हादसे का शिकार हो गई। हादसा इतना खौफनाक था कि कार के परचक्के उड़ गए। शमशाबाद रूरल पुलिस ने इस ज़िम्मन में मुकदमा दर्ज करते हुए तहक़ीक़ात का आगाज़ शुरू कर दिया।